హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నార్మల్గా వీకెండ్ వచ్చింది అంటే ఏం పనులు ఉంటాయండి? గ్రాసరీ షాపింగ్ అయితే ఫస్ట్ లిస్ట్లో ఉంటుంది. సో మీరు చెప్పండి, మీకు ఫ్యాన్సీ సూపర్ మార్కెట్స్కి వెళ్ళడం ఇష్టమా? నార్మల్ గ్రాసరీ స్టోర్కి, కిరాణా స్టోర్స్ అంటాం కదా, దానికి వెళ్ళడం ఇష్టమా అనేది నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నాకైతే నిజంగా ఫ్యాన్సీ సూపర్ మార్కెట్స్కి వెళ్ళడం ఇష్టం, కానీ నిజంగా అంటే అనిపిస్తూ ఉంటుంది అనమాట, ఎందుకు రావడం? కిరాణం షాప్కి వెళ్తే మాత్రం చాలా మనీ సేవ్ అవుతాయి. ఇలా ఫ్యాన్సీ సూపర్ మార్కెట్స్కి వెళ్తే 5,000 కొందామని వెళ్ళి 10,000 కొనుక్కొని వస్తాము. అందులో మళ్ళీ పనికొచ్చేది ఒక్కటి కూడా ఉండదన్నమాట. అంటే ఏదో 10% మనకు కావాల్సినవి కొనుక్కుంటాం, 90% అనవసరంగా కొనుక్కుంటాము అనేది నా ఫీలింగ్. మీరేమంటారు? సో నేనైతే దగ్గరలో ఉన్న క్యూ మార్ట్కి వెళ్ళిపోయానండి. వీళ్ళ దగ్గర నిజంగా చాలా చాలా మంచి క్వాలిటీ ఉంటుందన్నమాట. ప్రతి ఒక్కటి కూడా మనకి ఏది కావాలన్నా కూడా కావాల్సినట్టు వీళ్ళ దగ్గర అయితే దొరికిపోతుంటుంది. కాకపోతే చెప్తున్నాను కదా, ఎప్పుడో చేసే కేక్కి ఇప్పుడే కొంటూ ఉంటాము, ఎప్పుడో చేసే డెజర్ట్ కోసం ఎప్పుడే అన్ని గ్రాసరీస్ కొంటూ ఉంటాము. అట్లా నాకు కొంచెం వేస్ట్ అనిపిస్తుంది అనమాట. అంటే ఇప్పుడు మాపిల్ సిరప్ మనకు అవసరం లేదు, బట్ అయినా కొనుక్కోవాలి అనిపిస్తూ ఉంటుంది చూస్తూ ఉంటే. వెజిటేబుల్స్ కూడా చాలా చాలా ఫ్రెష్గా ఉంటాయి. నేను కొంచెం లేట్గా వెళ్ళాను కనుక అన్నీ ఖాళీ అయిపోయాయి. అదర్వైజ్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ చాలా చాలా బాగుంటాయి. అసలు చూస్తూ ఉంటేనే ఓ మై గాడ్ అనిపిస్తుంటుంది అనమాట. అంత నీట్గా మెయింటైన్ చేయడం కూడా గ్రేటే వాళ్ళు అనిపిస్తుంది. అసలు దానిమ్మ పళ్ళ క్వాలిటీ చూడండి ఎంత బాగుందో కదా. దీనికి తగ్గట్టే రేట్స్ కూడా ఉంటాయి. అండ్ ఇవన్నీ కూడా ఎగ్జాటిక్ వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్ అనమాట. మనకి ఇట్లా కొంచెం డిఫరెంట్గా కావాలి అనుకుంటే మాత్రం మీరు ఈ సూపర్ మార్కెట్కి వెళ్ళిపోవచ్చు. దీని అడ్రస్ కావాలి అన్నా కూడా కమెంట్ సెక్షన్లో అడగండి, ఇచ్చేస్తాను. మంచిగా క్యాప్సికమ్స్ చూడండి, ఆరెంజెస్ చూడండి ఎంత బాగున్నాయో కదా. చూస్తుంటేనే ఇట్లా తినాలి అనిపించేస్తూ ఉంటుంది. ఇంకొకటి బేకరీ సెక్షన్ కూడా ఉంటుంది వీళ్ళ దగ్గర. చక్కగా అప్పుడే బేక్ చేసిన బ్రెడ్స్, డిఫరెంట్ సార్డర్ బ్రెడ్ అని, అదని కప్ కేక్స్ అని, అవన్నీ ఇవన్నీ ప్లమ్ కేక్స్, బోలెడ్ ఆప్షన్స్ అయితే వీళ్ళ దగ్గర ఉంటాయి. అసలు చూడండి ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయో కదా. చక్కగా గ్లూటెన్ ఫ్రీవి కావాల్సినవి కూడా వీళ్ళ దగ్గర హ్యాపీగా అవైలబుల్గా ఉంటాయి. రస్కులు అట్లాంటివి కూడా బోలెడు ఉంటాయి. అండ్ ఎగ్స్లో కూడా ఇన్ని ఎగ్స్ ఉంటాయా అనేది నాకు ఇక్కడే తెలిసిందనమాట. బోలెడ్ ఎగ్ ఆప్షన్స్ అయితే ఉంటాయి. అండ్ మంచిగా ఒక పెద్ద స్క్రీన్ పెట్టేసి మనకి రెసిపీస్ కూడా చూపిస్తూ ఉంటారనమాట. అది కూడా కాసేపు నిల్చొని చూడాలి అనిపిస్తూ ఉంటుంది అంత పెద్ద స్క్రీన్లో. అండ్ ఇగో ఇదే చెప్పాను కదా, అవసరం లేని వస్తువులన్నీ కొంటూ ఉంటామని, ఇలాంటివి అనమాట. ఇవన్నీ మనం కిరాణం షాప్కి వెళ్తే ఇంత కొంటాము అని అయితే నాకు అనిపించదు. ఇదైతే లైక్ నోస్టాలజిక్ ఫీలింగ్ అండి. చిన్న బిస్కెట్స్ ఎప్పుడెప్పటి నుంచి చిన్నప్పుడు తినేవాళ్ళం కదా, ఇవన్నీ చాక్లెట్స్. ఇంత పెద్ద చాక్లెట్ సెక్షన్ ఉందా అన్న ఫీలింగ్ వస్తుంది అనమాట. అసలు అంటే ఒక